3 మందుల రూపంలో తీసుకోవచ్చు. ఇప్పుడు మీరందరూ తెలుసుకోవాలంటే షుగర్ వ్యాధి కనుక మనం అసలు చేస్తే ఏం అవ్వచ్చు, ఏమేమి మనం జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా కొంచెం చెప్తాను మీకు. షుగర్ వ్యాధిలో మెయిన్గా చాలా మందికి కంటి చూపు తేడా వస్తుంది, దూరపు చూపు దగ్గర చూపు తేడా రావచ్చు, శుక్లాలు రావచ్చు, నీటి కాసులు రావచ్చు, కొంతమంది కళ్ళు కూడా పోతాయి. సో ఆలోచించుకోండి మిత్రులారా, కంటి చూపు కోల్పోవడానికి మనం రెడీగా ఉన్నామా? లేదు. కాబట్టి ఏం చేయాలి? మీరందరూ కూడా దయచేసి సంవత్సరానికి ఒకసారి కంటి డాక్టర్ గారి దగ్గర మీ కళ్ళు పరిశీలించుకోండి. అలా చేసుకుంటే ఒక కన్నును కాపాడాను. షుగర్ పేషెంట్స్ కాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే మీ ముఖాన్ని మీరు ఎంత అందంగా ఉండాలి, అందంగా జాగ్రత్తగా చూసుకుని ఎంత శుభ్రంగా పౌడర్ రాసుకుని ఉంటారో అంత శుభ్రంగా మీ కాళ్ళను చూసుకోవాలి. ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, చెప్పులు లేకుండా నడవద్దు. చాలా చెప్పులు లేకుండా నడవడం వీళ్ళు వీటిలో కూడా ఆనందం వచ్చినా ఎవరికైనా కాలి వేళ్ళ మధ్య పగిలినా లేకపోతే పాచి పెట్టినా కానీ ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి రండి. ఎందుకంటే ఈ పాచి పెట్ట పగిలిన చూపించిందని వాళ్ళు వేరు తీసేస్తున్నారు, కొంతమంది పాలు తీసేస్తున్నారు, కొంతమంది మోకాలు పాలు తీసేసిన కేసులు కూడా మేము చూస్తున్నాం. ఎందుకని సింపుల్ గా వీళ్ళు 2 రోజులు ఒకసారి అధికారులు చూసుకోకపోతే 2 రోజులు ఒకసారి అధికారులు చూసుకుంటే చిన్నగా అప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళుంటే బహుశా కాపాడుకుంటారు.